ఆ రాత్రి ఆయన గెత్సమనేకి వెళ్ళి గెత్సమనేలో ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని దేవుణ్ణి వేడుకుంటాడు. అయినప్పటికీ నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే అని ఆ రోజు రాత్రి ఆయన దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటికే ఇస్కరియోతు యోధ సెన్హెడ్రిన్ సభ అంటే సుమారు 70 మంది ఉన్నటువంటి ఆ యొక్క సెన్హెడ్రిన్ అనేటువంటి మహాసభతో అతడు మాట్లాడుకొని 30 వెండి నాణ్యాలు పెట్టుకొని యేసు ప్రభుని అప్పగిస్తాను, ఎవరు నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అని చెప్తాడు. అలాగే ఆ రాత్రి ఇంచుమించు ఆయన ఎంతగానో వేదన పడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో విలపించిన సమయమున ఇంచుమించు రాత్రి 1 గంట సమయమందు ఇస్కరియోతు యోధ వెళ్ళి యేసు ప్రభును ముద్దు పెట్టుకోవటం, ఆ సమయంలో ఆ బంట్రౌతులు వచ్చి సైనికులు వచ్చి ఆయనని